నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్ ఇంకా జర్మనీ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? కెనడాలో ఇంకా ఆస్ట్రేలియాలో ఎలా స్థిరపడాలి? కెనడా వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి? కెనడా పిఆర్ కోసం అర్హత ఏంటి? ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలు చూస్తున్నారా? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు ది స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సేవల గురించి ఒకసారి చెప్పండి. ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు అండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అనేది కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు. కెనడా పిఆర్, ఆస్ట్రేలియా, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా, ఈ కంట్రీస్కి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ఎక్సెల్ అనేది ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా. ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్ వీసా పైన వాళ్ళు వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు వచ్చేసి ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇమిగ్రేషన్ పైన వాళ్ళు వచ్చేసి ఈ కంట్రీస్కి అంటే ఈ 4 కంట్రీస్కి మాత్రం వెళ్ళొచ్చు అండి. అలాగే సార్, ఇప్పుడు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట డిఫరెంట్ సిటీస్లలో. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళాలనుకుంటున్నారు కదా, వాళ్ళు వచ్చేసి అనేది కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అండి. ఆ ఫెయిర్కి వచ్చేసి అంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళకి వచ్చేసి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడ తనకు ఏ కోర్స్ అయితే బెస్ట్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళని గైడెన్స్ అనేది ఇస్తారు ఆ ఫెయిర్లో. ఓకే. అలాగే మరి స్పాట్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది? స్పాట్ అసెస్మెంట్ వచ్చేసి ఇమిగ్రేషన్కి ఉంటుందండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ఫెయిర్కి వచ్చేసి అంటే స్పాట్ అసెస్మెంట్కి వచ్చేసి వాళ్ళనేది వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వీసా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి వాళ్ళు పిఆర్ వీసా అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి రావడానికి. యాజ్ సూన్ యాజ్ అంటే ఎంత టైం అనేది పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీరు మెయిన్గా ఏ కంట్రీస్కి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు? ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కెనడా చేస్తున్నామండి. కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్ వర్క్ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా, ఈ 4 కంట్రీస్ చేస్తున్నాము. ప్రజెంట్ చాలామంది క్లయింట్స్ అనేది పిఆర్ కోసం అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే పిఆర్ పైన వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అసలు పిఆర్ వీసా అనేది ఎలా అప్లై చేయాలి? అంటే చాలా మందికి బయటికి వెళ్ళాలని ఉంటుంది, బట్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని అర్థం అవ్వదు. సో ఈ పిఆర్ వీసా అనేది ఎలా అప్లై చేయాలి? పిఆర్ వీసా అనేది టోటల్ వచ్చేసి 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అనేది డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా పిఆర్ అని చెక్ చేస్తాం. ఎవరైతే క్లయింట్స్ విజిట్ అవుతారో బ్రాంచ్కి కానివ్వండి, లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎంతవరకు ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది అనేది మనం చెప్తామండి. ఫస్ట్ వాళ్ళ ఏజ్ అండి, మనం పిఆర్కి అప్లై చేయాలి అంటే 45 వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ, ఇంకా మాస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ డిగ్రీ ఉంది అనుకోండి, ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి కంపల్సరీ. వాళ్ళు పిఆర్కి అప్లై చేయాలి. కానీ దాంతోపాటు ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంగ్లీష్ స్కోర్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకనే ఎవాల్యుయేషన్లో మనం చెప్తాం. ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్స్ వాళ్ళు మ్యాచ్ అవుతేనే మనం ఏ కంట్రీకి అయితే వాళ్ళు ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతుంది, ఎక్కడైతే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చెప్తాం వాళ్ళకి. అలాగే సార్, ఇప్పుడు ఈ పిఆర్ వీసాలో మెయిన్ ఎగ్జామ్ ఐఎల్స్ ఎగ్జామ్. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఐఎల్స్ చాలామంది స్టూడెంట్స్ చాలామంది క్లయింట్స్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ అయినా కానివ్వండి, చాలామంది భయపడేది ఏంటి అంటే ఐఎల్స్ వస్తుందా రాదా, లేదు అంటే అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు రాదు, వాళ్ళ ప్రొఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా కాలేదు అని చాలామంది ఇలా కంప్లైంట్స్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ ఎవరి ప్రొఫైల్ అనేది వాళ్ళకి డిఫరెంట్ ఉంటుందండి. సేమ్ ప్రొఫైల్స్ తోటి అనేది కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది. ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. కెనడా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 67 points అండి. ఈ పాయింట్స్ అనేవి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి.
ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది కెనడా ప్రాసెస్ టీమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనేది ఎవాల్యుయేట్ చేసి వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారండి. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే క్లయింట్స్కి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి దీంట్లో, దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ఇస్తామండి. అంటే చాలామంది ఇంత అంటే 8,777 వస్తేనే వెళ్ళాలి, లేకపోతే తక్కువ స్కోర్ వస్తే పిఆర్కి అప్లై చేయడానికి రాదు అని చాలామంది అజెషన్స్ అంటే ఆలోచిస్తుంటారు అనమాట. బట్ ఏంటి అంటే తక్కువ స్కోర్ వచ్చినా కానీ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కొన్ని స్టేట్స్కి అనమాట, కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి పిఆర్కి. ఓకే, ఆ ప్రోగ్రామ్కి అనేది ఎలిజిబిలిటీ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఐఎల్స్ పైన. ఓకే, ఎన్ని మంత్స్ ఉంటుంది ట్రైనింగ్? ట్రైనింగ్ వచ్చేసి మనకి 1 month ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి, 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ అనేది, వాళ్ళకి మొత్తం అంటూ ఆ 1 month ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు ఎవాల్యుయేషన్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎంత డిమాండ్ చేస్తుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీంట్లో తెలుస్తుందండి. వన్స్ ఈ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్కి వెళ్తాం. అది ఏ కంట్రీకైనా, ఆస్ట్రేలియాకైనా, కెనడాకైనా కానీ ఫస్ట్ అనేది చేయాల్సింది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. అది వచ్చిన తర్వాతనే క్లయింట్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ రిపోర్ట్ కూడా మనం క్లయింట్కి సెండ్ చేసి ఆ రిపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్కి కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి సేఫ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఫ్యూచర్లో తనకు ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ కాకూడదని ముందే ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుందండి. అండ్ ఇంకోటి చాలా మంది వచ్చేసి దీంట్లో బెనిఫిట్స్ కూడా ఉంటుంది, వాళ్ళ పిఆర్కి అప్లై చేయాలి అనుకుంటే. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు పిఆర్ వస్తుంది జాబ్ ఎలా అక్కడ. ఓకే, ఎస్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు ఈ కంట్రీ కావాలి, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళ ప్రొఫైల్కి ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కంట్రీకే ప్రాసెస్ చేస్తే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ జాబ్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకి కానివ్వండి, కెరియర్ అనేది బెస్ట్ అనేది ఉంటుంది అక్కడ. ఫస్ట్ అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకునే కంట్రీ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఆ ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేది ఇంకొక కంట్రీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుందో, ఎక్కడ నుంచి అయితే వీసా వచ్చే ఛాన్సెస్ ఉందో, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందో, అక్కడనే వాళ్ళకి ప్రొఫైల్ అనేది మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మెయిన్గా ఈ కెనడా పిఆర్ యొక్క ప్రయోజనాలు ఏంటి? పిఆర్ వీసా వచ్చేసి వాళ్ళు పిఆర్ వీసాకి అప్లై చేశారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీతోటి మూవ్ అవ్వచ్చు. అండ్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, +2 వర్క్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ స్పౌజ్ ఏజ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు పిఆర్కి. అంటే వాళ్ళ స్పౌజ్ ఏజ్ తక్కువ ఉందనుకోండి, దాని ద్వారా కూడా వాళ్ళు పిఆర్ అప్లికేషన్ వేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి అండ్ ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఉంటుంది. టోటల్ వీసా వచ్చేసి వాళ్ళకి 5 years వస్తుంది. ఆ 5 yearsలో 3 years కంటిన్యూగా ఉన్నారనుకోండి, వాళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇక్కడ వస్తుందండి. తర్వాత వేరే కంట్రీస్ కూడా వారు వెళ్ళొచ్చు అనమాట. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఇంకా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇంకోటి అంటే బ్లైండ్లీగా చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఐటీ వాళ్ళే అప్లై చేయాలి, వేరే ఆక్యుపేషన్ వాళ్ళు అప్లై చేయడానికి రాదు, అలా ఏముండదండి. ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా అప్లై చేయొచ్చు. టీచింగ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఓకే. అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో ఎవరైనా అప్లై చేయొచ్చు, సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేయొచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి. అండ్ చిన్న ఆక్యుపేషన్ అంటే చిన్న జాబ్స్ నుంచి కూడా ఈవెన్ ఎంప్లాయీస్, నార్మల్ ఎంప్లాయీ కూడా అప్లై చేయొచ్చు. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే టీఎల్గా కానివ్వండి, కన్సల్టెంట్గా కానివ్వండి, ఏ ఫీల్డ్స్లో ఉన్నా కానీ మినిమం డిగ్రీ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ప్రొఫైల్ సంబంధం అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వేరేది, వర్క్ ఎక్స్పీరియన్స్ వేరేదైనా పర్లేదు, రిలవెంట్ అయినా ఎవరైనా కానీ అప్లై చేయవచ్చు పిఆర్కి. ఓకే, మెయిన్గా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏ కంట్రీకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు? ఇప్పుడు క్లయింట్స్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ల ప్రొఫైల్ అండి. ఓకే, ఇప్పుడు కొంతమంది ఆస్ట్రేలియాకి ఇంట్రెస్ట్ అయి ఉంటారు, కొంతమంది కెనడాకి ఇంట్రెస్ట్ అయ్యి. ఇంకోటి చాలా మంది ఆలోచించేది అంటే ఈ మధ్య న్యూస్లలో చూసి కూడా, అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ వల్ల కూడా డైరెక్ట్ ఒక 1 month 2 monthsలో వీసా రాదా, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఇంకోటి వచ్చి వీసా అనేది మినిమం 6 monthsలో కూడా వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నది, 8 monthsలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ అండి. వాళ్ళ ప్రొఫైల్ అండి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఎంత త్వరగా అయితే సబ్మిట్ చేస్తారో. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మేము ఎక్సెల్ ఆల్మోస్ట్ ఇది 1 or 2 years నుంచి కంపెనీ కాదు ఇది, ఈవెన్ ఆల్మోస్ట్ 17 years నుంచి కంపెనీ ఉంది ఇది. అండ్ దాంట్లో చాలామంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 2500 స్టూడెంట్స్ వెళ్తారు ఎవ్రీ ఇయర్ అనేది. అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ పైన ఆల్మోస్ట్ more than 200 people వెళ్తారు పిఆర్ వీసాస్ పైన. ఓకే, విజిట్ వీసాస్, టూరిస్ట్ వీసాస్, చాలా సక్సెస్ రేట్స్ ఉందండి ఇప్పుడు. ఇంకా జాబ్ ఉండేస్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రొఫైల్స్ ఉంటే వాళ్ళని ఈజీగా అంటే స్కోర్ ఉంటుంది, వాళ్ళ స్కోర్ని బట్టి కానివ్వండి, వాళ్ళ ఐఎల్స్ని బట్టి కానివ్వండి, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుంది పర్టికులర్ స్టేట్కి కానివ్వండి, పర్టికులర్ ప్రోగ్రామ్కి కానివ్వండి, ఈజీగా వీసా పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఓకే సార్, మెయిన్గా కెనడా పిఆర్ వీసా కోసం అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి?
ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండి, దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. ఇది యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతుంది. ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఉంటారండి. కేస్ ఆఫీసర్ వచ్చేసి త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. వన్స్ వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ అనేది డబ్ల్యూఎస్ వెస్ట్ అని ఉంటాం దాన్ని. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి త్రూ ఇండియన్ గవర్నమెంట్. ఓకే, వాళ్ళ అంటే హైయర్ స్టడీస్ ఏవైతే చదివారో ఆ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయ ఉండాలి. ఆ రిపోర్ట్ వచ్చేసి మనకి 30-45 డేస్లో వస్తుంది. దాని తర్వాత ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పోల్లో ఎంటర్ అవుతుంది. ఆ పోల్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తామండి. అంటే ఎఫ్ఎస్డబ్ల్యూఆ, పిఎన్పిఆ, ఇదర్ ఏపీపీఆ అనేది మనం చెక్ చేస్తాం. దాని తర్వాత ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది స్టెప్ బై స్టెప్. అలాగే సార్, పిఆర్ వీసా అప్లై కోసం అంటే ఎంతవరకు ఉండాలి ఎడ్యుకేషన్ అనేది? ఎడ్యుకేషన్ డిగ్రీ ఇంత ఏమన్నా ఉంటుందా? లేదండి, ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మాస్టర్స్ ఉన్నా పర్లేదు. ఈవెన్ వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు. బయట కంట్రీస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన ఉన్నారు, లేదంటే ఆల్రెడీ అక్కడ వర్క్ పర్మిట్స్ పైన ఉన్నారు, వాళ్ళు కూడా పిఆర్కి అప్లై చేయొచ్చు. లేదంటే ఇండియా నుంచి అప్లై చేయాలన్నా కూడా ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఈవెన్ ఏంది అంటే ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఇన్పుట్స్ ఏమున్నాయి, లేదంటే ప్రొఫైల్ ఏమైనా అప్డేట్ చేయాలా ఆ కంట్రీకి తగ్గట్టు వాళ్ళకి తెలుస్తుంది. వన్స్ అవాల్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకు వస్తలేదు, లేదంటే మా ఫ్రెండ్కి రాలేదు, ఇంతకుముందు అప్లై చేస్తారు వాళ్ళకి లేదు, అలా ఇలా ఉండదండి. డిఫరెన్స్, మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, మీ ఇంగ్లీష్ వేరేలా మాట్లాడతారు, నేను వేరేలా మాట్లాడతాను. ప్రొఫైల్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడాకి మనకి అప్లై చేసుకోవాలంటే 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో, ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏపీపీ అని. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, వాళ్ళు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. దీనికి సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ చూస్తాం అనమాట. ఒకవేళ ఆ ప్రోగ్రామ్కి అనేది మ్యాచ్ అవుతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి అప్లికేషన్ అనేది వేస్తాం. లేదు దానికి మ్యాచ్ కాలేదు, ఐఎల్స్ తక్కువ వచ్చింది, ఓకే, లేదంటే స్కోర్ తక్కువ వచ్చింది అంటే సెకండ్ ఆప్షన్ పిఎన్పి ఉంటుంది. పిఎన్పి ఏంటి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. పర్టికులర్ ఒక స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, ఒక స్టేట్ నుండి వీసా రావడం. ఒకవేళ వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్, వాళ్ళ సిఆర్ఎస్ రిక్వైర్మెంట్ పర్టికులర్ ఏదో స్టేట్కి మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి వాళ్ళకి వీసా పిక్ అవుతుంది అనమాట. ఏదైతే స్టేట్ నుండి వాళ్ళకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏపీపీ, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్ళి సైమెంటేజ్గా 3 programs అనేది చూస్తాం మనం. ఈజీగా వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే ఈజీగా వాళ్ళకి పిఆర్ వీసా అనేది వస్తుందండి. అండ్ ఇంకోటి, వీసా వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా, చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి అవి. ఓకే, వాళ్ళ కోసం కూడా వీసా వచ్చిన తర్వాత మా సపరేట్ టీం ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి. వాళ్ళనేది రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తారండి. అంటే వాళ్ళ రెజ్యూమ్ని అక్కడ మార్కెటింగ్ చేస్తారు. అంటే మాకు తెలిసిన ఆల్రెడీ పిఆర్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఓకే, అండ్ దాంతోపాటు మా రిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అక్కడ వాళ్ళకి జాబ్ రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్వ్యూ కాల్స్ ద్వారానో లేదా రిఫరెన్స్ ద్వారానో వస్తుంది అనమాట. వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. సార్, ఆస్ట్రేలియా పిఆర్ వీసా యొక్క బెనిఫిట్స్ ఏంటి? సో ఆస్ట్రేలియా పిఆర్ వీసా కూడా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ కెనడా ఎలా ఉంటుందో దీన్ని కూడా అలానే అప్లై చేయొచ్చు. బట్ కెనడాకి ఏంటి అంటే అక్కడ 67 points ఉంటాయి ఎలిజిబిలిటీ. ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి 65 points ఉంటాయండి. ఇది కూడా వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఓకే, అండ్ ఐఎల్స్. దీనికి పీటీ కూడా రాసుకోవచ్చు అండి ఆస్ట్రేలియాకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 2 years ఉండాలండి మనం ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే. రిలవెంట్ ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, దాన్ని రిలవెంట్ అంటాము. ఇర్రిలవెంట్ అయితే మోర్ దెన్ 5 years ఉండాలి ఆస్ట్రేలియాకి అప్లై చేయాలంటే. ఎందుకంటే ఆస్ట్రేలియా కొంచెం స్ట్రిక్ట్ కంట్రీ, దాని దగ్గర డాక్యుమెంటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి ఆస్ట్రేలియాకైనా కెనడాకైనా మనం పర్టికులర్ ఒక పర్సన్ అంటే కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం. వాళ్ళకి త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంకోటి చాలా మందికి ఏంటంటే ఇక్కడ చాలా లెందీ ప్రాసెస్, 8 months ఆఫ్ ప్రాసెస్ అని చాలామంది అనుకుంటారు. బట్ లెందీ ప్రాసెస్ ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ సేఫ్గా జరగాలండి. మళ్ళీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పడవద్దు డాక్యుమెంటేషన్ ప్రకారంగా. అందుకనే ఒక కేస్ ఆఫీసర్ని పెడతాము. అండ్ రీసెంట్గా కూడా పిఆర్స్ అనేది చాలా మందికి వచ్చాయి. రీసెంట్గా 15 days బ్యాక్ వెళ్తే కూడా కెనడా పిఆర్ వీసా వచ్చింది ఒక క్లయింట్కి. ఆ క్లయింట్కి వితిన్ 6 monthsలో వీసా వచ్చిందండి. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్, టైంకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి
ఎందుకంటే మా సైడ్ నుంచి 99% ఎఫెక్ట్ అనేది ఉంటుంది పిఆర్ రావడానికి కోసం. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక 10% అనేది ఉండాలి అనమాట. అంటే డాక్యుమెంటేషన్ టైంకి పంపించడం కానివ్వండి, ఐఎల్స్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా మ్యాచ్ కావడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ మాకు ఉంటే ఈజీగా పిఆర్ వీసా అనేది వస్తుందన్నమాట. అండ్ ఆస్ట్రేలియాకి కూడా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అప్లై చేస్తారు. ఓకే, ఈవెన్ నాన్ ఐటీ పర్సన్స్ కూడా అప్లై చేస్తారు. అది కూడా మనకి ఆల్మోస్ట్ 8 to 10 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఈవెన్ 6 monthsలో కూడా ఆస్ట్రేలియాకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలామందికి అనేది వచ్చాయి. అండ్ దాంతోపాటు కూడా దాన్ని కూడా ఫస్ట్ ఇక్కడ మనం కెనడాకి చూసుకుంటే WS ఉంటుంది, ఆస్ట్రేలియాకి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఈ రెండు అనేది వెరిఫై అవుతాయి. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ అనేది కేస్ ఆఫీసర్ అనేది గైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆస్ట్రేలియాకి కూడా చాలా జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా ఆస్ట్రేలియాకి ఉన్నాయి. 65 points అనేది రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతే దాన్ని బట్టి వేరే ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఆస్ట్రేలియాలో కూడా సబ్ క్లాస్ అనేది ఉంటుందండి. ఓకే, 189 సబ్ క్లాస్, 190 సబ్ క్లాస్ అనేది ఉంటుంది. 189 సబ్ క్లాస్ అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు ఆస్ట్రేలియాలో. 190 సబ్ క్లాస్ అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్ వీసా అండి. ఓకే, చూస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్ పర్టికులర్ దీనికి మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే, 189కి మ్యాచ్ అవుతుందా, 190కి మ్యాచ్ అవుతుందా అని ఫస్ట్ చూసి దాని తర్వాత ఈ ప్రాసెస్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి 65 pointsకి కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి అన్ని పాయింట్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఆస్ట్రేలియాలో డిమాండింగ్ చేస్తుందా లేదా, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా మ్యాచ్ అవుతుంది మనకి, వాళ్ళకి పీటీ కోర్ ఎంత రావాలి, లేదంటే ఐఎల్స్లో ఎంత రావాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీంట్లో తెలుస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు 189 వీసాకి ఎలిజిబిలిటీ, 190 వీసాకి ఎలిజిబిలిటీ అనేది కూడా మనకి వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతని మనం ఆస్ట్రేలియా అనేది ప్రాసెస్ చేస్తాం. ఓకే, అలాగే సార్ యూకే పిఆర్ వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? యూకేకి కూడా అప్లై చేయొచ్చు. యూకే ఏంటంటే స్కిల్ వర్క్ వీసా అండి. ఓకే, దానికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యూకేకి అప్లై చేయాలి అంటే స్పాన్సర్షిప్ వీసా, అది అక్కడ ఉంటే మనకు ఆఫర్ లెటర్ అనేది ఉండాలండి. ఓకే, దానికి ఫస్ట్ ఒక 3 to 4 months అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉండే మన ఆఫర్ లెటర్ వచ్చింది అంటే ఆ వీసా ప్రాసెస్ అనేది చేస్తాం. అది ఆల్మోస్ట్ మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దానికి వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తాం. యూకే కూడా అంటే వాళ్ళ ఐటీలో మ్యాథ్స్ అనేది ఐటీలో ఉంటే బాగుంటుంది. అంటే యూకేకి అప్లై చేయాలి అంటే మోర్ దెన్ ఒక 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యూకేకి ఈజీగా అప్లై చేయొచ్చు అండి. అండ్ దాని బెనిఫిట్స్ కూడా ఈజీగా ఉండొచ్చు, ఎందుకంటే ఒక 2 years వర్క్ పర్మిట్ అండ్ దాని తర్వాత పిఆర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి సేమ్ రిమైనింగ్ కంట్రీస్ కూడా అలానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎక్కువ అయితే ప్రజెంట్ అప్లై చేసేది కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీకి అండి. ఓకే, సో మీరు ఇందాక జర్మనీ అన్నారు, మరి జర్మనీ పిఆర్ వీసా యొక్క బెనిఫిట్స్ ఏంటి? జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా అండి. ఓకే, అది ఆపర్చునిటీ కార్డ్ అంటాం. వెళ్ళి జాబ్ వెతుక్కోవడం అక్కడ. ఆ 1 year వీసా అనేది వస్తుంది మనకి. అది కూడా 4 to 6 months ఆఫ్ ప్రాసెస్. బట్ దానికి ఇంత ఫండ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దానికి ఐఎల్స్ అవసరం లేదు. ఒక జర్మనీకి అవసరం లేదు. వితౌట్ ఐఎల్స్ అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ప్రాసెసింగ్ చేసేప్పుడు తెలుస్తుంది అనమాట. దాని రిక్వైర్మెంట్ ఏంటి అంటే సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ, మ్యాథ్స్ ఇలాంటి ఈ 5 fieldsలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు జర్మనీ కూడా అప్లై చేయొచ్చు అండి. సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఐటీ ఇలాంటి ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళు కూడా ఈజీగా జర్మనీకి అప్లై చేయొచ్చు. అండ్ 1 year వర్క్ చేసుకున్నాక 1 year ఎక్స్టెండ్ కూడా అవుతుంది ఆ వీసా అనేది జర్మనీది. సార్ ఏ కంట్రీ అయినా పిఆర్ వీసా రావడానికి ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఇన్ని ఇయర్స్ అని ఏమైనా ఉంటుందా పర్టికులర్? లేదండి, ఇప్పుడు కెనడాకి అయితే మినిమం 2 years అండి. మాస్టర్స్ ఉంటే 1 year. ఆస్ట్రేలియాకి కూడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే 2 years ఉండాలి. నార్మల్ ఇర్రిలవెంట్ ఉంటే మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే మనం యూకేకి చూసుకుంటే మోర్ దెన్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జర్మనీ కూడా ఆల్మోస్ట్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ లేనిది మనం పిఆర్కి అప్లై చేయలేమండి. ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా పిఆర్ వీసా రావడానికి కూడా సక్సెస్ఫుల్లీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మందికి వస్తున్నాయి. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 6 తెచ్చుకొని అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చిన వీసాస్ కూడా చాలా మందికి ఉన్నాయి సక్సెస్ఫుల్లీగా. ఎందుకంటే ఇప్పుడు టాప్ మోస్ట్ డిమాండింగ్ చేస్తుంది ఏంటంటే కెనడాలో కానివ్వండి, కెనడాలో వచ్చేసి మనకి హెల్త్ కేర్ సెక్టర్, టీచింగ్ సెక్టర్, బ్యాంకింగ్ కానివ్వండి, ఫార్మసిస్ట్ కానివ్వండి, హెల్త్ కేర్లో ప్రతి ఒక్క డొమైన్ అనేది డిమాండింగ్లో ఉంది. ఐటీలో కానివ్వండి ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు. ఈవెన్ చిన్న ప్రొఫైల్స్ డొమైన్స్ వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. మేనేజర్స్ కింద, టీఎల్స్ కింద, కన్సల్టెంట్స్ కింద, నార్మల్ ఎంప్లాయీ వాళ్ళు కూడా ఒక మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఈజీగా పిఆర్ తెచ్చుకుంటున్నారు అనమాట.
మరి మెయిన్గా ఏ కంట్రీస్కి పిఆర్ వీసా త్వరగా వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ అయితే కెనడాకి వీసాస్ వస్తున్నాయండి. ఓకే, సక్సెస్ రేట్ బాగుంది కెనడాకి. దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ దో కెనడా టూరిస్ట్ వీసా కానివ్వండి, విజిట్ వీసా కానివ్వండి, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కానివ్వండి, సక్సెస్ రేట్ అనేది బాగుంది. ఇంకా జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా. ఓకే, అలాగే ఇప్పుడు టూరిస్ట్ వీసా అలాగే విజిట్ వీసా గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. విజిట్ వీసా వచ్చేసి మనకి ఎవరైతే ఆ కంట్రీని విజిట్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుందో, లేదంటే రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఓకే ఏదో ఫంక్షన్స్కి అక్కడ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని విజిట్ వీసా పైన వెళ్ళొచ్చు. ఎవరైతే ఆ కంట్రీస్లో ఉంటారో వాళ్ళని ఇన్విటేషన్ పంపాలండి. ఆ ఇన్విటేషన్ ఉంటే ఈజీగా వాళ్ళు విజిట్ వీసా పైన వెళ్ళొచ్చు. ఈవెన్ 6 months 1 year అనేది డిపెండ్స్ అపాన్ ద రీజన్ అండి. ఓకే, వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, ఓకే కమ్బ్యాక్ రీజన్ ఏంటి, ఇవన్నీ చూస్తారనమాట. విజిట్ వీసాస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వస్తున్నాయి అనమాట. ఈజీగా అప్లై చేయొచ్చు. అది ఒక జస్ట్ 1 to 1.5 months ఆఫ్ ప్రాసెస్ అండి, అంతే. దానికి పెద్ద టైం పట్టదు, ఈజీగా వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి. ఈవెన్ టూరిస్ట్ వీసా కూడా సేమ్ అలానే ఉంటుంది. ఓకే, ఏంటంటే దానికి హోటల్ బుకింగ్ చేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్ దానికి అవసరం లేదు. టూరిస్ట్ వీసాకి ఇన్విటేషన్ అవసరం లేదు. ఎందుకు వెళ్తారు ఏంటి ఆ ప్రాపర్ రీజన్స్ కానివ్వండి, వాళ్ళకి అంటే ఇక్కడ ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు, ఓకే నార్మల్ ఫండ్స్ చూపిస్తే ఈజీగా వాళ్ళకి టూరిస్ట్ వీసా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే సార్, అలాగే ఇప్పుడు పిఆర్ వీసా వచ్చిన తర్వాత ఆ కంట్రీలో పర్టికులర్గా జాబ్ వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే మీరు ఆ షూరిటీ ఇవ్వగలరా? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ అక్కడ డిమాండింగ్ ఉందా లేదా ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్లోనే ఫస్ట్ స్టెప్లోనే చెక్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా ఉత్తి పిఆర్ ఇచ్చేసి అక్కడ వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి. ముందు ఏదైనా జాబ్ ఉంది, వాళ్ళకి ప్రొఫైల్ డిమాండింగ్ ఉంది, వాళ్ళ ఆక్యుపేషన్ డిమాండింగ్ ఉంది అంటే మనం ప్రాసెస్ చేస్తాం. సార్ ఒకసారి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి ఒకసారి చెప్పండి. మా బ్రాంచ్ వచ్చేసి దుబాయ్, కెనడా, యూఎస్ఏ అండి. దాంతోపాటు హైదరాబాద్లో చూసుకుంటే మనకు వచ్చేసి సోమాజిగూడ, మాదాపూర్, కుక్కడపల్లిలో బ్రాంచ్ ఉంది. దాంతోపాటు ఏపీలో వచ్చేసి మనకి విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఈ నియరెస్ట్ బ్రాంచెస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే పిఆర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో దాని దగ్గర కౌన్సిలింగ్ కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఏంటి అంటే ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే ప్రొఫెషనల్గా అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పిఆర్ వీసాకి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఐఎల్స్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో లేదంటే పీటీ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసి జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి. వీసా వచ్చిన తర్వాత చాలా మందికి భయం ఉంటుంది, అంటే చాలా మంది పేరెంట్స్ ఒక్కరిని పంపించడానికి అక్కడ భయపడతారు. బట్ అలా ఏం లేకుండా కానివ్వండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ కానివ్వండి, పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ కానీ అన్నీ ఉంటాయి. వాళ్ళకంతా భయపడే అవసరం కూడా లేదు. ఓకే, మెయిన్గా మీ ఎక్సిల్లా ఇమిగ్రేషన్నే ఎందుకు చాయిస్గా తీసుకోవాలని చెప్తారంటే? ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీస్ సేమ్ వర్కే చేస్తాయండి, బట్ ప్రాపర్ ఫాలోఅప్ ఉండాలి. ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటే పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్టికులర్గా పర్సన్ని అసైన్ చేస్తాం ఒక ప్రొఫైల్కి మనం. ఆ పర్సన్ వచ్చేసి త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. టైం టు టైం డాక్యుమెంట్ తీసుకోవడం కానివ్వండి, వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్ చేయడం కానివ్వండి, ఆ కేస్ ఆఫీసర్ అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలా ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటే ఈజీగా వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే ఎక్సెల్కి అప్రోచ్ కామంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, అండ్ ఈవెన్ ఏదైనా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో కానివ్వండి ముందే చెప్పేస్తాం ఇలా ఉంది ఈ ప్రొఫైల్, దీనికి అప్లై చేయొచ్చు అనేది. దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, అలాగే ఇప్పుడు పిఆర్ వీసా వచ్చాక జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పిఆర్ వీసా అనేది వాళ్ళు వచ్చేసి వీసా వచ్చేసిన తర్వాత కూడా టైం ఉంటుంది వెళ్ళడానికి. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. వాళ్ళు జాబ్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు, లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను డైరెక్ట్ వెళ్ళి అక్కడ చూసుకుంటా ఉంటే అలా కూడా వెళ్ళొచ్చు అండి, నో ప్రాబ్లం. ఈజీగా ఒక పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా ఒక 3 to 4 months వెయిట్ చేస్తే వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూస్ వస్తే ఒక 1 monthలో 1 or 2 ఇంటర్వ్యూస్ వచ్చినా కానివ్వండి, ఒక 1 to 4 ఇంటర్వ్యూస్ పోయినా కానీ 5th ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తారు వాళ్ళు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారు. ఈజీగా జాబ్ వచ్చేస్తుందండి పిఆర్ వీసా ఉంటే. ఎందుకంటే వీసా లేని చాలా మంది అప్లై చేస్తున్నారు, బట్ మీకు ఏంటి అంటే ఇక్కడ వీసా ఉంటుంది, బట్ అందుకని ఏ ఎంప్లాయర్ అయినా కానీ ముందుకు వస్తారు జాబ్ ఇవ్వడానికి. అంటే మీరు పిఆర్ వీసా ప్రాసెస్ తర్వాత కస్టమర్కి జాబ్ వచ్చే వరకు మీ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూనే ఉంటారు కంపల్సరీ? పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ బ్యాక్ ఎండ్ టీమ్ అనేది చేస్తుంటుంది. ఓకే, తర్వాత వాళ్ళు ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తే వాళ్ళు అటెండ్ కావచ్చు, లేదు అంటే డైరెక్ట్ వెళ్ళి అక్కడ కూడా జాబ్ ఎత్తుకోవచ్చు. వాళ్ళకి 2 options ఉంటాయి. అంటే మెయిన్గా స్టూడెంట్స్కి బెటరా ఈ పిఆర్ వీసా అనేది, ఎవరికి బెటర్?
ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి హయ్యర్ స్టడీస్ అండి, ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అవుతారో వాళ్ళు స్టడీస్కి వెళ్తే బెటర్. ఓకే. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆల్రెడీ ఒక 30 ఏజ్ వచ్చేసి 30, 20, 27, 30, 35 మధ్యలో ఉంటారో వాళ్ళు పిఆర్కి అప్లై చేస్తేనే బెటర్. ఎందుకంటే అప్పుడు వెళ్ళి చదవలేరు కదా వాళ్ళు. బెటర్ ఇది స్టూడెంట్స్ వచ్చేసి రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఒక పాస్ అవుట్ అయ్యి ఒక 2 years 3 years ఉంది అయిందనుకోండి, వాళ్ళు స్టూడెంట్ వీసాకి అప్లై చేయొచ్చు. ఒకవేళ పిఆర్కి అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు పిఆర్కి. పిఆర్ ఏంటి అంటే ఈజీగా సెటిల్ కావచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు, ఇవన్నీ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి వాళ్ళకి. మాకు పిఆర్ వీసా గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.